నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 32వ శ్లోకం. ఏ త్వే తదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సో అర్జునుడికి చెప్తున్నారు, ఎవరైతే నా ఈ కర్మయోగ ఈ టీచింగ్ ని చక్కగా శ్రద్ధావంతులయ్యి అట్లాగే దోషాలు వెతికే భావం లేకుండా నిత్యము ప్రాక్టీస్ చేస్తారో అటువంటి వాళ్ళు కర్మబంధాన్ని నుంచి విముక్తులవుతారని ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఏత్వే తదభ్యసూయంతః, ఎవరైతే నా ఈ కర్మయోగం టీచింగ్ లో ఎవరైతే దోషాలను వెతికి అనుతిష్టంతి ఏత్వే తదభ్యసూయంతః నాను తిష్టంతి మే మతం, నా ఈ మతం అంటే నా ఈ కర్మయోగం యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తప్పుగా అర్థం చేసుకుని అట్లాగే దోషాలు వెతుకుతారో, ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేయరో అటువంటి వాళ్ళు సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః, అటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకు? వాళ్ళు ఎంతసేపు ఫలితాల మీదకే వాళ్ళ దృష్టి పోతుంది. సో మనం కర్మ చేసేదే ఫలితం కోసం కదా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో కర్మ ఫలాన్ని వదిలేస్తే మనం కర్మ ఎందుకు చేయాలి అని వాళ్ళ ఆలోచన. అందుకని ఏమంటున్నారు భగవానుడు, అటువంటి వాళ్ళు నా ఈ కర్మయోగం యొక్క టీచింగ్ లో దోషాలను వెతికి వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళేంటి, ఆ చేతసహ అంటే వాళ్ళ బుద్ధిలో ఆ వివేకం అనేది ఎప్పటికీ రాదు. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్, సో నా ఈ జ్ఞానాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎప్పుడు మోహితులయ్యే ఉంటారు. అటువంటి వాళ్ళు నష్టులైపోతారు, భ్రష్టులైపోతారని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు భగవానుడు. అందుకని ఈ 2 శ్లోకాలలో 31, 32లో భగవానుడి యొక్క కర్మయోగం టీచింగ్ ని ఫాలో అయితే ఏమొస్తుంది, ఫాలో అవ్వకపోతే ఏమొస్తుంది అన్నది ఈ 2 శ్లోకాల్లో భగవానుడు క్లుప్తంగా చెప్పారు. ఇవి 2 మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అర్థం చేసుకుని మనం మన కర్మని ఫలాసక్తి లేకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. క్లీం కృష్ణాయ నమః.